హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా ప్రోత్సాహకరంగా ఉన్నారు. మీ ముఖాలు చూస్తుంటే లైట్లన్నీ ఆరిపోయేటట్లు ఉన్నాయి. ఇంతమంది యవనులందరూ ఒకచోట కూడుకొని ప్రభుని స్తుతించడం, ప్రభుని ఆరాధించడం, దేవుని వాక్యానికి హృదయాన్ని అప్పగించడం, దేవుని శక్తిని పొందుకోవడానికి మనస్కరించడం, ఇది శుభ పరిణామం. లోకంలో యవనులు కూడుకుంటే కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. కానీ శుద్ధ హృదయం కలిగిన యవనులందరూ ఒకరి చోట కూడుకుంటే దేవునికి మహిమకరముగా ఉంటుంది. మరి మీరంతా దూర భారాల నుంచి కష్టం అనుకోకుండా, నష్టం అనుకోకుండా, ఖర్చు అనుకోకుండా ఆయన సన్నిధికి కూడి వచ్చిన ఈ భావన మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా శ్రేష్టమైన అమూల్యమైన మాటలు మీరు దైవ సేవకుల నోట వింటూ వస్తున్నారు. ఈ మాటలు విని విడిచిపెట్టడానికి, లేకపోతే విని నోట్స్లో రాసుకోవడానికి, రాసిన నోట్స్ బ్యాగులో పెట్టుకోవడానికి, బ్యాగులో పెట్టిన నోట్స్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్లు పెట్టి దుప్పటి కప్పడానికి కాదు. దానిని కాస్త మనసులో పెట్టుకోండి, హృదయం అనే పలక మీద వ్రాసుకోండి. ఎందుకంటే వాక్యం హృదయంలో ఉంటే ఏ క్షణానైనా, ఏ స్థితిలోనైనా, ఏ స్థావరం, ఏ స్థలములోనైనా వాక్యం మనల్ని కాపాడుతుంది. ఆ వాక్యానికి దుప్పటి చుట్టి ఇంట్లో పెట్లో పెట్టావనుకోండి, నీతో రాదు, ఏది జయించడానికి నీకు చేత కాదు. అందుకని వాక్యాన్ని చేత పట్టండి, వాక్యాన్ని గుండెల్లో నింపుకోండి. మీకు మంచి మెమరీ పవర్ ఉంటుంది, మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. దానిని దేవుని వాక్యానికి అప్పగించి ముట్ట చెప్పి దేవుని వాక్యం చేత అడుగులు వేయడానికి గనక మీరు సిద్ధపడితే మీ ఫ్యూచర్, మీ లైఫ్ గ్రాఫ్ హైగా ఉంటుంది, లోకి రాదు. దైవజనులు ఎందరూ ఏమి చెప్పినప్పటికీ కూడా మీ క్షేమం కోరే చెప్తారు. ఖండించిన, హెచ్చరించిన, బుద్ధి చెప్పిన, మిమ్మల్ని పొగిడినా, లేకపోతే మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్న, ఇవన్నీ కూడా మీకు క్షేమకరంగా ఉండడానికే. ఎందుకంటే మీకు అనుభవాలు చాలా తక్కువ, ఆవేశం చాలా ఎక్కువ కదా. అందుచేత ఆవేశంలో ఎక్కడ అలజడి పాలైపోయి, అంధకారంలోకి వెళ్ళిపోయి, అడుగులు తడబడిపోయి మీరు ఎటు కాకుండా పోతారేమో అనే భయముతో, దేవుడు మాకు ఇచ్చిన భారంతో ఏ దైవజనుడు చెప్పినా కూడా మీకు క్షేమకరమైన శ్రేష్టమైన వాక్కులు అందిస్తారు. వాటిని మీరు మనస్కరించాలి. యవనునికున్న మంచి లక్షణం ఏంటంటే వింటాడు. యవనస్తులు అంటే వాళ్ళకి మంచి ఆసక్తి ఉంటుంది. కావాలంటే చూడండి, ఏదన్నా ఒక విషయం చెప్పారనుకోండి, మధ్య వయస్కుల కంటే, వృద్ధాప్యంలో ఉన్నవారి కంటే, చిన్నపిల్లల కంటే యవనస్తులు బాగా వింటారు, వినడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే విన్నదాన్ని అంగీకరించి శిరస్సు వంచి ఆ రీతిగా నడవడానికి సమ్మతించరు. మీరు చాలా చోట్ల వినుంటారు ఈ మాట. పూర్తిగా తెలియని వాడికైనా చెప్పచ్చు, పూర్తిగా తెలిసిన వాడికైనా చెప్పచ్చు. ఈ మధ్యాంతరంగా ఉన్నారు కదండి, వీళ్ళే యవనస్తులు, వీళ్ళే యవనులు. వీళ్ళకి చెప్పడం చాలా కష్టం. ఎందుకు కష్టం అనంటే అది మాకు ఇష్టమే, కానీ ఇష్టమైన ఎందుకు కష్టం అంటున్నానంటే వింటారండి, విని అంగీకరించరు, మార్కులు వేస్తారు, మార్పు చెందరు. బైబిల్లో కూడా ఇలాంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. మీరు చాలాసార్లు ఆయన్ని పలకరించుంటారు, ఆయన కూడా మీతో మాట్లాడుంటాడు. అప్పుడప్పుడు ఆదివారం పూట మీ ముందుకు వస్తుంటాడు. మీ ముందుకే కాదు, యేసయ్య దగ్గరికే వెళ్ళి అన్నాడు, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి చెప్తారా కొంచెం నాకు అని మంచి సలహా అడిగాడు. ఇప్పుడు మీలో కూడా కొందరిని లేపి మీ సలహాలు ఏదన్నా ఉంటే చెప్పండి, లేకపోతే మీకేం కావాలనో చెప్పండి అన్నామనుకోండి, మంచి మంచి క్వశ్చన్స్ చేస్తారు. వాళ్ళకి టెక్నాలజీతో బాగా సంబంధం ఉంది కనుక మంచి లాజిక్ పాయింట్స్ అడుగుతారు. యవనస్తులకు వచ్చే లాజిక్ పాయింట్స్ ఎవరికి రావు. అవునండి, యేసన్న గారిని కూడా అడిగారట ఒక అబ్బాయి. ఏమండి యేసన్న గారండి, ఆదాం కాండంలో ఆ 7వ అధ్యాయంలో అన్నాడట. ఆదాం కాండమా? ఆదాం కాండం ఏంట్రా అంటే యవనస్తుడు కదండి, అంతే. ఇక
నేను చెప్పింది అదే. పూర్తిగా తెలీదు, పూర్తిగా తెలుసు అనడానికి లేదు. మధ్యంతరం ఇలాగే ఊగిసలాడుతుంటారు. మంచిగా క్వశ్చన్స్ వేస్తారు, లాజిక్ పాయింట్స్ అడుగుతారు. నేను చెప్పేది ఏంటంటే, యేసుప్రభువుని కూడా అడిగాడు, నేను నిత్య జీవానికి వారసుడిని కావాలి, ఏం చేయాలి, నాకు కొంచెం మీరు సలహా ఇస్తారా అంటే, ఇచ్చాడా లేదా యేసయ్య? మాట్లాడండి. ఇచ్చాడా? ఇప్పుడు కాదులే వెళ్ళరా బాబు అన్నాడా? ఇచ్చాడా? లేకపోతే వచ్చే సంవత్సరం యూత్ మీటింగ్ రారా బాబు అన్నాడా? లేదు, ఇచ్చాడు. కానీ బాధాకరమైన మాట, ఇచ్చిన సలహా తీసుకున్నాడా? మరి అదే నేను మీతో చెప్పగలిగింది. అదే అడగడం బాగానే ఉంది, ఆశలు బాగానే ఉన్నాయి, బాగుపడాలని ఆశ ఉంది, జయించాలని ఆశ ఉంది, మంచి ఫ్యూచర్లోకి రావాలని ఆశ ఉంది. కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని కన్నీళ్లు పెట్టి అలమటించిపోతూ అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పెట్లు పెట్టుకొని ప్రాణాలని గుప్పిట్లో పెట్టుకొని తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతున్న బాధ్యత కూడా తెలుసు, అన్నీ తెలుసు. కానీ చెప్పిన వాటికి, బోధింపబడిన వాటికి, వివరించబడిన వాటికి మనస్కరించరు, మనసివ్వరండి. చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడట. మీరు మత్తయి సువార్తలో ఆ మాటలు 19వ అధ్యాయం 21 చూస్తారా? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతడితో చెప్పెను. 22వ వాక్యం వాల్యుబుల్ వేడ్. అయితే ఎవరతను? అందరు చెప్పండి, ఎవరతను? యవనుడు. అయితే ఆ యవనుడు ఏం చేశాడు? విని వ్యసనపడుచు. అదే మన సబ్జెక్ట్. ఎవరు అడగమన్నారు? ఎవరు రమ్మన్నారు? వచ్చాడు, అడిగాడు, వినాలి కదా. అదే తలబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకొని భక్తిగా బజార్లో తిరిగే ఈ ఓసన్న, ఈ సువాసన, ఇదంతా ఇట్లాగే ఉంటుందిలే, ఇవన్నీ వినడానికి వచ్చామా ఏంటి, అట్లాగనే తినడానికి వచ్చామా ఏంటి, ఏదో నలుగురు వస్తుంటే మనం కూడా వచ్చాము, ఏదో చెప్తే విందాం అనుకున్నాను. కానీ ఓకే, విను. ఈరోజు యవనస్తుల పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. వాక్యం తక్కువేమీ లేదు, తల్లిదండ్రుల బోధలేమి తక్కువేమీ లేదు, సేవకుల యొక్క ఆక్రందనలు తక్కువేమీ లేదు, అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. కానీ విని మనస్కరించి అంగీకరించి తల వంచి ఆశీర్వాదానికి పాత్రులుగా మార్చబడే యవనులు కరువైపోతున్నారు.